Hello guys, welcome back to our channel Mr. Ganesh from Family 2. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి జీడిఎస్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే దాని గురించి నేను వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మ్యాక్సిమం స్టేట్కి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది, సో ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటున్నారు, సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను, ఓకేనా. సో ఇన్ని రోజులు మ్యాక్సిమం 7 days అయింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి వచ్చేసి 7-8 days. సో ఇన్ని డేస్ నుంచి నాకు ఎంతమంది కాంటాక్ట్ అయ్యారు, సో వాళ్ళని ఎక్కడ నేను అప్లై చేయమని చెప్పాను, సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. సో ఓకేనా. సో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది కేటగిరీ వైజ్గా ఏం చెప్పాను కానీ, సో ఓవరాల్గా ఈ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ చూడబోతున్నాం అన్న దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఓకేనా. సో ఇంకా జీడిఎస్ అప్లికేషన్ అయితే ఎవరు చేసుకోలేదో, సో ఈ వీడియోని క్లారిటీగా లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీరు ఇంకా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే, సో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది, అంతేనా, ఓకేనా. సో నేను చెప్పే కట్ ఆఫ్ కంటే సో మ్యాక్సిమం దానికి అరౌండ్ అంతే ఉంటుంది. సో 1% ఎక్కువనే ఉండబోతుంది. సో నేను చెప్పే దానికంటే తక్కువ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుందా, ఏ స్టేట్లో ఉంటుందా దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను, ఓకేనా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే కట్ ఆఫ్ గురించి క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను ఓవరాల్గా చెప్తాను, సో మ్యాక్సిమం అంతే ఉంటుంది, సో ఓకేనా. సో ఇంకా మీరు అప్లికేషన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ వీడియోస్ ఇచ్చాను, సో అది వీడియో వచ్చేసి క్లారిటీగా చూసుకోండి. సో దాని తర్వాత మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను మొబైల్లోనే చేసి చెప్పాను, సో దాన్ని వీడియోని క్లారిటీగా చూసుకొని మీరు మొబైల్లోనే చేసుకోండి. సో ఇంకా వచ్చేసి కొత్తగా అయితే ఎవరైతే సో బీపీఎం కానీ ఏబీపీఎం కానీ జాయిన్ అవుతారో, సో వాళ్ళకి వచ్చేసి వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా మ్యాక్సిమం డౌట్ ఉంటుంది, ఓకేనా. సో నేను వచ్చేసి బీపీఎం యొక్క ఇంటర్వ్యూ, దాంతోపాటు ఏబీపీఎం యొక్క ఇంటర్వ్యూ కూడా చేసి కింద డిస్క్రిప్షన్ వాటి యొక్క లింక్ ఇచ్చాను, మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను. మీరు వెళ్ళేసి ఏబీపీఎం వర్క్ ప్రొఫైల్ లేదా బీపీఎం వర్క్ ప్రొఫైల్ అని కొట్టేస్తే మాత్రం మన ఛానల్ నుంచి వచ్చేస్తుంది. సో చూసుకోండి, జాగ్రత్తగా అయిపోతుంది మీకు, ఓకేనా. సో వాళ్ళు కూడా అదర్ స్టేట్లో చేస్తున్న వాళ్ళు, ఓకేనా. సో మన తెలంగాణలో అయితే చేసేవాళ్ళు కాదు, అదర్ స్టేట్లో చేసేవాళ్ళు. సో మీకు కూడా దాని నుంచి ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. సో వర్క్ అనేది ఇలా ఈ విధంగా ఉంటుందని దాని గురించి మీకు క్లారిటీగా వస్తుంది. సో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే గురించి వాళ్ళన్నీ అడిగాను, సో వాళ్ళన్నీ క్లారిటీగా చెప్పారు. సో ఆ వీడియో చూడండి మీకు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ వచ్చేసి నేను స్టేట్స్ చెప్తాను. సో మ్యాక్సిమం నేను వచ్చేసి ఒక 6-7 స్టేట్స్ అనేది తీయడం జరిగింది, సో కట్ ఆఫ్ గురించి. సో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మన తెలుగు స్టేట్స్ చెప్తాను. మన తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది గురించి చెప్తాను. సో ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఓకేనా. ఏపీలో కట్ ఆఫ్ చూసుకుంటే, సో నేను ఓవరాల్గా చెప్తున్నాను, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అంతా ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈసారి అన్ని పోస్ట్ మ్యాక్సిమం ఏ స్టేట్లో కూడా నేను అన్ని స్టేట్స్ చెక్ చేయడం జరిగింది. సో అన్ని స్టేట్లో వచ్చేసి మ్యాక్సిమం యూఆర్లోనే వాళ్ళ యొక్క వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో కొన్ని స్టేట్లో అదంటే మన నార్త్ సైడ్ ఉన్న స్టేట్లో కొన్ని చోట్ల ఒక 10-20% అని ఓవరాల్గా 100% వేకెన్సీస్లో 10-20% మాత్రమే అదర్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం యూఆర్ కేటగిరీలోనే ఉన్నాయి అన్ని పోస్టులు, ఓకేనా. సో నేను అన్ని చూశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఓవరాల్గా కట్ ఆఫ్ చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం, సో ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం 100% ఉన్న వాళ్ళే అప్లై చేయండి ఫ్రెండ్స్. 100%, 99% కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే సో మ్యాక్సిమం కరోనాలో పాస్ అయిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం సో వాళ్ళు జాబ్స్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చిన రిక్రూట్మెంట్లో వాళ్ళు అందరూ మ్యాక్సిమం జాయిన్ అయిపోయారు, ఒక 70-80-90% వరకు. సో ప్రజెంట్ అయితే ఎక్కడో అక్కడ కొందరు ఉన్నారు, సో వాళ్ళు అప్లికేషన్ చేస్తారు 100% వాళ్ళు. సో 99% ఉన్న వాళ్ళు తెలంగాణలో మన ఏపీలో అప్లై చేసుకోండి. 98 ఉన్నా కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో నేను ఎందుకు చెప్తున్నాను ఓన్ స్టేట్లోనే అప్లై చేసుకోమని అంటే, సో ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది కష్టమైపోతుంది, ఓకేనా. నేను ట్రాన్స్ఫర్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంత కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టీఎస్ చూసుకుంటే, ఓకేనా, తెలంగాణలో చూసుకుంటే మాత్రం 95, ఓకేనా. సో 95 ఎబో ఉన్న వాళ్ళు మాత్రమే తెలంగాణలో అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో తెలంగాణలో కానీ ఆంధ్రాలో రావాలంటే పర్సంటేజ్తో పాటు ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. సో బ్రదర్ నాకు 10/10 ఉంది, నాకు 95 ఉంది, నాకు లాస్ట్ 2 times అప్లై చేశాను రాలేదంటే మీ ఏజ్ వచ్చేసి తక్కువ ఉండడం వల్ల రాలేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం అప్లై చేయండి, ఓకేనా. ఏజ్ ఎంత అనేది మనం చెప్పలేం, మ్యాక్సిమం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, ఓకేనా. సో మీరు చూసుకోండి, మన కరోనా పాస్ అవ్వలో ఏజ్ ఎంత ఉంది, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉండాలని చూసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మనకు వచ్చిన మెరిట్ లిస్ట్ వాళ్ళ ఏజ్ అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అపియర్ అవ్వదు అక్కడ. సో మన ఏజ్ అనేది ఎవరు చెప్పలేరు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇది తెలంగాణ స్టేట్స్లో ఇంత కట్ ఆఫ్ ఉండబోతుంది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్స్కి దగ్గరలో ఉన్న స్టేట్స్ యొక్క కట్ ఆఫ్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఓకేనా. సో ఛత్తీస్గఢ్ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం, సో ఛత్తీస్గఢ్లో మ్యాక్సిమం వేకెన్సీస్ కూడా అన్ని డివిజన్లో మ్యాక్సిమం 50 కంటే ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక బస్తర్ డివిజన్లో మ్యాక్సిమం 640+ వేకెన్సీస్ ఉన్నాయి. రాయ్పూర్లో కూడా కొంచెం ఎక్కువనే ఉంది. సో ఇంకోటి నెక్స్ట్ ఏదో ఒక డివిజన్ ఉంది, అక్కడ కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి.
సో నేను చెప్పేది సలహా ఏంటంటే చిన్నది, సో వేకెన్సీస్ ఎక్కువ ఉన్న దగ్గర చాలామంది అప్లికేషన్ చేయడానికి ట్రై చేస్తారు. సో దానికంటే మీరు ఒకసారి తెలివిగా కొంచెం ఆలోచించి సో మీరు అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో ఛత్తీస్గఢ్లో ఎంత అంటే మ్యాక్సిమం 95 ఎబో 94 ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చెప్తాను. సో మెరిట్ లిస్ట్ వస్తూ కొద్దీ ఏమవుతుందంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. సో 95, 94 ఉన్న వాళ్ళు అయితే దూరం వెళ్ళలేము, మేము వెయిట్ చేస్తామన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేయండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో, ఓకేనా. ఛత్తీస్గఢ్లో వేకెన్సీస్ కూడా మంచిగానే ఉన్నాయి. సో అక్కడ అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. ఛత్తీస్గఢ్తో పాటు ఇంకా దగ్గర ఉన్న స్టేట్ ఏంటిదంటే ఎంపీ ఫ్రెండ్స్, ఓకేనా. ఛత్తీస్గఢ్ కంటే ఎంపీ కొంచెం బెటర్ స్టేట్, ఓకేనా. ఛత్తీస్గఢ్తో కంపేర్ చేసుకుంటే ఛత్తీస్ కొంచెం నక్సలైట్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, దానికంటే బెటర్ మన ఎంపీ కూడా దగ్గరలోనే ఉంటుంది. సో కొంచెం సేఫ్ ఏరియా, ఎందుకంటే నేను లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు, ఓకేనా. సో ఎంపీలో మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే సో 95, ఓకేనా. 95, 94 ఇంకా వెళ్తా అంటే కొద్ది 93 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో 95, 94, 93 వెళ్తా అంటే కొద్ది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే మీరు తప్పకుండా చూస్తారు 95, 94 వచ్చిన వాళ్ళకు జాబ్ వచ్చి ఉంటుంది, పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు మీరు మన ఎంపీలో, ఓకేనా. సో మ్యాక్సిమం 95, 94 ఉంటుంది మధ్యప్రదేశ్లో వచ్చేసి. సో మధ్యప్రదేశ్ అనేది కొంచెం సేఫ్ ఏరియా అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సో ఇంకా నార్త్ పైకి వెళ్తుంటే కొద్దీ సో మనకు జార్ఖండ్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. జార్ఖండ్లో అప్లై చేసుకోవచ్చు. జార్ఖండ్లో కట్ ఆఫ్ వచ్చేసి 94, 93, 92 చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. 92 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా తక్కువ వెళ్తుంది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే 94, 95, 93 అలా చూసే ఛాన్సెస్ మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు, ఓకేనా. మెరిట్ లిస్ట్ రాగానే మీరు తప్పకుండా చూస్తారు. నేను అప్పుడు కూడా ఒక వీడియో చేసి చెప్తాను, మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఛత్తీస్గఢ్ ఇంకా దగ్గరలో ఉండేది ఏంటంటే మనకు బీహార్ ఉంటుంది, ఓకేనా. సో బీహార్లో కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో బీహార్లో మ్యాక్సిమం బీహార్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందంటే సో బీహార్కి అందరూ లైక్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే బీహార్ ఏరియా అంటే అది బీహార్ అనే పేరు వినగానే మనకి ఎలా వాళ్ళు అంటే అక్కడ ఉన్న పీపుల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుందని మనకు తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం 93 చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే నాకు తెలిసినంతవరకు అయితే. అక్కడ వేకెన్సీస్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో అక్కడ ఉన్న పీపుల్స్ కొంచెం సపరేట్గా ఉంటారు. సో అంటే వాళ్ళు సపరేట్గా అంటే ఇక మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ స్లాంగ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారని. సో అక్కడ 93, 92 చూడొచ్చు అక్కడ, ఓకేనా. సో కట్ ఆఫ్ వేకెన్సీ కూడా మంచిగా ఉంది. సో కొంచెం అన్లైక్ ఏరియా అది వచ్చేసి సో దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అక్కడ వచ్చేసి. సో ఇంకోటి చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ సో నార్త్ దాని పక్కనే ఈ 2 స్టేట్స్ పక్కనే యూపీ ఉత్తరప్రదేశ్ చూసుకోవచ్చు మీరు. సో ఉత్తరప్రదేశ్లోనే కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 94 ఎబోనే చూసుకోవచ్చు, ఎబో చూడవచ్చు, తక్కువ అయితే చూడలేము. ఎందుకంటే సో ఇక్కడ కరోనా పాస్ అవుట్లో ఏమైందంటే ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి 600/600 ఇచ్చేశారు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇచ్చేశారు, దీంతోపాటు హర్యానా కూడా ఇచ్చేశారు. సో హర్యానా ఉత్తరప్రదేశ్ అనేది 2 స్టేట్స్ వచ్చేసి ఈ ఉత్తరప్రదేశ్కి దగ్గర. మనం హర్యానాలో చేసుకోవచ్చు, బట్ ఈ యొక్క 2 స్టేట్స్లో అనేది 600/600 ఇచ్చారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను అందుకే చెప్తున్నాను. సో ఈ స్టేట్స్ వచ్చేసి సో ఈ 93, 92 ఉన్న వాళ్ళు ఇక్కడైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్ నేను చెప్పిన స్టేట్స్లో, ఓకేనా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కాకుండా కూడా సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్లో చూసుకోవచ్చు మనం. ఇప్పుడు చాలామంది అప్లికేషన్ చేసే స్టేట్ అంటే ఏంటిదంటే సో ఇప్పుడు అందరి మైండ్లో తిరుగుతుంది ఏంటంటే నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. నార్త్ ఈస్ట్, ఓకేనా. నార్త్ ఈస్ట్ అనేది చాలామంది ఇక్కడ అప్లై చేస్తున్నారు. సో నార్త్ ఈస్ట్లో 10/10 ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేద్దామని చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను చూశాను 2-3 నా 10/10 నుండి 100% ఆంధ్రప్రదేశ్ నుంచి 600/600 మార్క్స్ ఉండి కూడా నార్త్ ఈస్ట్లో మణిపూర్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు ఫ్రెండ్స్, ఓకేనా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళకి అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర, సో ఓకేనా. సో వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ అప్లికేషన్ చేయడం జరిగింది. సో నార్త్ ఈస్ట్లో ఎవరైతే అప్లికేషన్ చేయాలంటే సో అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్తానంటే సో మ్యాక్సిమం 93 బిలోనే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 93 బిలోనే ఉంటుంది అక్కడ కట్ ఆఫ్. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే 93, 94, 95 చూడొచ్చు, కానీ వెళ్తుండే కొద్ది ఒక్క లిస్ట్ రాగానే మరో లిస్ట్ రాగానే 93 కంటే తక్కువ కట్ ఆఫ్ పడిపోతుంది ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్లో కూడా 2 స్టేట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఒకటి వచ్చేసి నాగాల్యాండ్, ఇంకోటి వచ్చేసి మణిపూర్. ఈ 2 స్టేట్స్ తప్ప వేరే స్టేట్స్లోనే మనం అప్లికేషన్ చేయలేము, అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది, ఓకేనా. మీరు ఈ 2 స్టేట్స్ తప్ప వేరే స్టేట్లో పెట్టకండి. ఈ 2 దగ్గర ఇష్యూ కాదా అంటే అది నేను చెప్పలేను ఫ్రెండ్స్, ఓకేనా. నాగాల్యాండ్, మణిపూర్ గురించి అంటే ఒక నార్త్ ఈస్ట్ గురించి ఒక ప్రాపర్ వీడియోలో నెక్స్ట్ వస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి, ఓకేనా. అప్లికేషన్ అయ్యే లోపు సో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, సో ఓకేనా. సో లైవ్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సో మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో మాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే కట్ ఆఫ్ ఇంత ఉండబోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓవరాల్గా అన్ని కేటగిరీ కలుపుకొని చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇంకా వచ్చేసి మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అనేది రిజల్ట్ వస్తుంది, మీకు నాకు కూడా కట్ ఆఫ్ చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ చూడొచ్చు. సో వెళ్తుంటా కొద్దీ సో కట్ ఆఫ్ అనేది తక్కువ అవుతుంది.
అవుతుంది. సో మీరు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇంకా మంచి పర్సెంటేజ్ ఉండి ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో సో వాళ్ళు వేచి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో తొందరపాటు ఎక్కడ పడితే అక్కడ అప్లికేషన్ చేసుకోకండి, ఓకేనా. మీరు వీడియో చూసి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకుంటారు అనుకుంటాను. సో ఇంకా అప్లికేషన్ వీడియో చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ ఇచ్చాను, నా వీడియో చూసి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. సో ఓకేనా. సో మ్యాక్సిమం నేను వచ్చేసి నా 3 years ఎక్స్పీరియన్స్లో ఈ జాబ్స్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు దాని కింద ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో కావాలి అని, ఎక్స్పీరియన్స్ వీడియో కావాలి, దాని యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ వీడియో కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి నాకు మెసేజ్ చేయొచ్చు, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతకు చూసినందుకు థ్యాంక్ యూ.